రైట్. అందరి పేర్లు నోట్ ఉమ్. చేసుకుంటున్నాను. రాబోయేది మన ప్రభుత్వమే. వచ్చిన తర్వాత సప్త సముద్రాల దాటిన నక్కినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తెప్పిస్తాను, వార్నింగ్ ఇప్పిస్తానని చెప్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు నేనేం మాట్లాడాలనుకున్నాను, నా అతని నోట మాటలు ఏం రావాలో నేను అంటా చూడు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఈ రోజుకి కూడా కార్యకర్తలు మేము అన్యాయం అయిపోయినామని ఆర్తనాదాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. హ్మ్. ఒకటి, ప్రజలను మాత్రం కూర్చోబెట్టుకున్నాడు. రెండు, నువ్వు నిజంగా కరెక్ట్ గా మెసేజ్ పెట్టు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దిస్ ఇస్ ద డైరెక్ట్ మెసేజ్. హ్మ్. ఎస్, అది 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 లీగల్ గా చట్టబద్ధంగా ఒక 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 మీ దేశంలో జరుగుతుంది, అది కరెక్టే, దాంట్లో ఏమి తప్పు మాట్లాడలేదు. ఎస్, అధికార పార్టీకి తొత్తులుగా మారినప్పుడు మాట్లాడిన మాటలే అనుకుంటాను, కానీ అసలు యాక్చువల్ గా దాని వలన ఉపయోగం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డికి దిస్ ఈజ్ ద టైం. ఎప్పుడైతే కార్యకర్తలను పట్టించుకో నేను పదే పదే చెప్తూ వచ్చానో, ఈ రోజు అరెస్ట్ అయిన కార్యకర్తలు పాపము తిండికి ఉద్యోగాలు ఏమీ లేకుండా, నా కుటుంబమో, నా పెద్దనాన్న కుటుంబమో, నా చిన్నాన్న కుటుంబమో బాగుపడింది, నేను జగన్మోహన్ రెడ్డికి ప్రేమతో చేస్తున్నాననే వాళ్ళు ఈ రోజు కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. నీకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళ కుటుంబాన్ని నువ్వు ఓదార్చు. ఎక్కడో మానసిక రుగ్మతలకో వ్యక్తిత్వ కారణాల వలన కొట్టుకొని చచ్చిపోతే, ఒకవేళ వాడు పార్టీ కార్యకర్త అయ్యి నువ్వు వెళ్ళి వాడిని పరామర్శించదుడు, దానికంటే నువ్వు చేయాల్సిన పని ఇదే. ఈ రోజు బయటికి రా జగన్. ఈ రోజు నువ్వు వాళ్ళని హక్కును చేర్చుకో. ఎందుకంటే నీ నుంచి రూపాయి 10 పైసలు ఆశించకుండా ఈ రోజు న్యాయబద్ధంగా, నిజంగా ప్రశ్నించిన వాళ్ళు న్యాయబద్ధంగా, వాళ్ళు ఎవరి మార్ఫింగ్లు ఏమీ చేయకుండా నిజంగా చట్ట పరిధిలో చేసిన వాళ్ళు, నీ కోసం పనిచేసిన వాళ్ళు ఈ రోజు నీ కళ్ళ ముందర జైలుకు తిరుగుతున్నారు. వాడికి డబ్బులుందో లేదో, వాడి ఇంట్లో పస్తున్నాడో, లేకంటే వాడి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో పోయి పరామర్శించు. అది చేయాల్సిన పని. ఇక్కడే స్టార్ట్ చేయి నీ యొక్క పార్టీ నిర్మాణాన్ని. ఎక్కడో కూర్చొని ఏదో నాకు వాడెవడికో నేను 1,00,000 కోట్లు పంచాను నాకు ఓట్లేస్తాడంటే, అది ఓట్లేసేవాడు ఉంటాడు. కానీ ఇట్లాంటి వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకొని ఇదే విధంగా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి చెప్తే, ఐ థింక్ నిర్వీర్యమైపోతుంది పార్టీ అని నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా. దిస్ ఈస్ ద టైమ్. రైజ్ టు ద పాయింట్ వేర్ గో టేక్ ఓన్లీ 50 to 60 పీపుల్ ఓన్లీ. లక్షల మంది కార్యకర్తలు నువ్వు పట్టించుకోకపోవచ్చు. స్టార్ట్ ఫ్రమ్ హియర్ అంటా నేను. ఎస్, ఆ ధైర్యాన్ని నింపు, కానీ ధైర్యం ఒకటే కాదు, ఓదార్పు. నువ్వు హక్కును చేర్చుకుంటేది ఉంటే నువ్వు వాళ్ళ కుటుంబాలని పిలిచి వాళ్ళకి ఏది కావాలనో చేసి పెట్టు. ఎందుకంటే నీ వల్ల వాళ్ళు నష్టపోయినారు. అంటే నీ కోసం కష్టపడి అన్యాయమైపోయిన కుటుంబాలను నువ్వు అండగా నిలబడు అని ఇప్పుడు చెప్తున్నా నేను. ఏ విధంగానైనా, లీగల్ గా అయినా, ఆర్థికంగా గానే నిలబెట్టు. ఎస్, దట్ ఈస్ వాట్ ఐ సే టు జగన్మోహన్.